అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు, మంచి నాయకులను ఎంచుకోండి అయ్యా. సంతలోకి వెళ్ళి ₹100 కూరగాయలు కొనాలంటే పెన్నాడు వంకాయ బాగుంటుందా ఇలా ఆలోచిస్తాం. అదేం నాయకులు అండి? ఆ సెలక్షన్ ఏంటి? ఏ సంతలో దొరికారు సార్ మీకు వీళ్ళు? జోగి రమేష్, అంబటి రాంబాబు, కొడాలి నాని, పేరు నాని, ఇళ్ళ ఆ వల్లభనేని వంశీ, ఇళ్ళ నాయకులు. వీళ్ళని పెట్టుకుని మీరే నాయకత్వం చేస్తారు సార్? నాకు అర్థం కాదు. మీరు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండాలంటే ఒక మంచి టీం ఉండాలండి. తెలుగుదేశంలో చూడండి, రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుంచి కాలువ శ్రీనివాసుల వరకు, ఆ మూల నుంచి ఈ మూల వరకు నాయకులే నాయకులు. ఎంత మంచి భాష మాట్లాడతారు, ఎంత మంచి సబ్జెక్టు మాట్లాడతారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 పిల్లలుంటే 30,000, 4 పిల్లలుంటే 40,000 ఇస్తానన్నారు. భారతదేశ చరిత్రలో ఎవడైనా ఏ నాయకుడైనా పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తాను అని అన్నారా? అసలు మన దేశ జనమే బాగా ఎక్కువ, విపరీతమైన జనాభా, 150 కోట్ల జనాభా. అయినా పిల్లల్ని కంటే డబ్బు ఇస్తానంటే ఆంతర్యం ఏంటి? ఏదో రహస్యం ఉండాలి కదా, ఆ తెలివి మాట్లాడే వాళ్ళకి ఉండాలి కదా. గూగుల్ సెంటర్, డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీ, అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి రాబోయే 2 దశాబ్దాల కాలంలో లక్షల కొలది ఉద్యోగాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు తన్నుకుపోకుండా మన పిల్లలే బాగుపడతారు, మన పిల్లలే అభివృద్ధి, మన పిల్లలే మన సంపద, మన రాష్ట్ర సంపద. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం కావాలి. ఇంత లాజికల్ థింకింగ్ ఉంది దాంట్లో. దాన్ని వక్రీకరించే పిచ్చి పిచ్చి నాయకులను పెట్టుకుని ఏమి రాజకీయం చేస్తారయ్యా మీరు? చంద్రబాబు నాయుడు గారి విజన్ ముందు మాట్లాడాలంటే దమ్ము కావాలి, ధైర్యం కావాలి, తెలివి కావాలి, నాలెడ్జ్ కావాలి.